రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాడిసన్ కొకైన్ పార్టీ వ్యవహారంలో సినీ దర్శకుడు క్రిష్ నిన్న పోలీసుల ముందు విచారణకు హాజరవుతారని భావించగా ఆయన రాలేదు. తాను ముంబైలో ఉన్నానని వచ్చేందుకు మరో 2 రోజులు పడుతోందని పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తా ఉంది. ఇక విచారణకు పూర్తిగా సహకరిస్తారని ఆయన చెప్పారు. ఆయనతో పాటు పార్టీలో పాల్గొన్న మిగతా 5గురు విచారణకు హాజరు కావాలని సందేశాలు పంపినట్లు పోలీసులు తెలియజేశారు. వారు త్వరలోనే విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీరిని విచారించిన తర్వాత తదుపరి విచారణకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకానందకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు రిమాండ్ తప్పింది. ఇక పార్టీ జరిగిన ప్రాంతంలో తక్కువ మోతాదులో కొకైన్ లభించడంతో కేసు తీవ్రత తగ్గిందన్న చర్చలు కూడా జరుగుతా ఉన్నాయి. అయితే పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది వారిని విచారించిన తర్వాతే నిర్ధారణ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పార్టీ నిర్వహించిన వివేకానందతో పాటు పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ పోలీస్ విచారణలో కీలకంగా మారారు. గతంలో జరిగిన పార్టీలో పాల్గొన్న వారి వివరాలు, డ్రగ్స్ సరఫరా చేసిన పరిణామం గురించి వారిద్దరి ద్వారానే వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. వారి ఫోన్ల ద్వారా ఇప్పటికీ కొంత సమాచారం సేకరించిన పోలీసులు డిలీట్ అయిన డేటాను సైతం రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అబ్బాస్ కు వివేకానందతో పాటు సినీ పరిశ్రమలో కొందరితో పరిచయాలు ఉన్నాయని, వారికి కూడా అబ్బాస్ డ్రగ్స్ సరఫరా చేసి ఉంటాడు అని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో విచారణాధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎవరైతే ఈ క్రిష్ కావచ్చు మిగతా 5గురు విచారణకు హాజరు కావట్లేదు, ఆలస్యం అవుతోంది, అదేవిధంగా వాళ్ళు ఇంకా వాయిదాలు అంటే 2 రోజుల తర్వాత హాజరవుతాం ఇవన్నీ చెప్తా ఉన్న పరిస్థితులు, సో ఎందుకంటారు దీంట్లో ఏదైనా వ్యూహం ఉందని అనుకోవచ్చా? ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్ లో కావచ్చు, యూరిన్ లో కావచ్చు, ఇదేమైనా డిజాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? పరీక్షల్లో తేలకుండా ఉండడానికి చేస్తున్నటువంటి పనిగా అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా రాడిసన్ కొకైన్ పార్టీ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నారు. విచారణలో ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచినప్పుడు వారంతా కూడా కన్జ్యూమర్స్గా పరిగణలోకి తీసుకొని వారికి బెయిల్ మంజూరు చేశారు. నిన్న సాయంత్రం అయితే మాత్రం ఈ కేసులో కీలక సూత్రధారి అయినటువంటి డ్రైవర్ ప్రవీణ్ ను, మరోవైపు ఈ కేసులో సయ్యద్ అబ్బాస్ అలీ ఇతనే పెడ్లర్గా ఉన్నాడు కాబట్టి వీరిద్దరిని కూడా రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మిగిలినటువంటి 6 మంది కూడా పరారీలో ఉన్నారు. ఈ 6 మంది కూడా ఈ వ్యక్తిగత మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి పరారైనటువంటి పరిస్థితి. ఇందులో డైరెక్టర్ క్రిష్ పేరు కూడా బయటికి రావడంతో క్రిష్ ను విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కూడా సమాచారం అందించినప్పటికీ కూడా తాను అందుబాటులో లేనని, తాను ముంబైలో ఉన్నాను, తనకు 2 రోజుల సమయం కావాలంటూ కూడా నిన్న పోలీసులు కోరినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం 10:30 క్రిష్ వ్యక్తిగతంగా తన విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కానీ 48 గంటల తర్వాత యూరిన్ టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేటువంటి ఆనవాళ్లు లభించదు. ఎందుకంటే సరైనటువంటి పరీక్ష చేసినా సరైనటువంటి రిజల్ట్ రాదు. ఆ విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీరంతా కూడా పరారీలో ఉన్నారనేది పోలీసులు అయితే భావిస్తున్నారు. ఒకవేళ బ్లడ్ శాంపిల్ సేకరించాలంటే ఖచ్చితంగా వాళ్ళ అనుమతితోనే బ్లడ్ శాంపిల్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో మనం 2017 డ్రగ్స్ కేసు చూసాము. ఆ కేసులో బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, గోర్లు కావచ్చు, వెంట్రుకలను నమూనాలు తీసుకునేటువంటి సమయంలో కూడా వారి వ్యక్తిగతంగా వాళ్ళు ఇస్తానే వాటిని సేకరించాల్సి ఉంటుంది తప్ప బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ కానీ, గోర్లు కానీ, వెంట్రుకలు కానీ తీసుకోవడానికి వీల్లేదు. గతంలో కూడా 2017 ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నమోదు చేసినటువంటి డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు వాళ్ళు రక్త నమూనాలు కావచ్చు, గోర్లు, వెంట్రుకలు ఇవ్వడానికి కొంతమంది నిరాకరించినటువంటి పరిస్థితి కనపడింది. స్వయంగా వాళ్ళు చాలా మంది హైకోర్టుకు కూడా వెళ్ళి తమను వేధింపులకు గురి చేస్తున్నారని, తమ యొక్క రక్త నమూనాలు ఇవ్వాలంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఒకవేళ ఈ 6 మంది పరారులో ఉన్నటువంటి వారు డ్రగ్స్ తీసుకున్నా ఇప్పటికే 48 గంటల సమయం దాటింది. కాబట్టి ఒకవేళ యూరిన్ టెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా పాజిటివ్ వస్తుందని చెప్పలేం.
కానీ పోలీసులు అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఏబిఎన్ చేతిలో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ డ్రగ్ పార్టీలో వివేకానంద్ తో పాటు హాజరైనటువంటి మరో 10 మంది కూడా డ్రగ్స్ సేవించారు. 3 గ్రాముల డ్రగ్ ఆ పార్టీలో ఉంది. ఈ కొకైన్ అయితే మాత్రం వీరందరూ కూడా సేవించారనేటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పోలీసులు పేర్కోవడం జరిగింది. డైరెక్టర్ క్రిష్ కూడా ఈ డ్రగ్ పార్టీలో తను హాజరయ్యి తాను కూడా డ్రగ్ సేవించాడనేటువంటి అంశాన్ని ఇందులో పొందుపరిచారు. మరి విచారణకు వచ్చిన తర్వాత డైరెక్టర్ క్రిష్ ఎలాంటి వివరాలు వెల్లడిస్తాడు, తన విచారణకు సహకరిస్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ డ్రగ్స్ కేసులో మాత్రం నిందితులందరూ కూడా ఒక పక్కా ప్రణాళికతోటే వాళ్ళు పక్కడబందిగానే పరారయ్యారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ కేసులో ప్రవీణ్ కావచ్చు, మరోవైపు డ్రగ్ సప్లై చేసినటువంటి మిర్జా వాహిద్ బేగ్ అనేటువంటి మరొక కీలకమైనటువంటి పెడ్లర్, ఇతను కూడా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతను దొరికినట్లయితే మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వివేకానంద్ అనేటువంటి వ్యక్తి గడిచినటువంటి ఏడాది నుంచి కూడా తను డ్రగ్కు బానిసయ్యాడు. డ్రగ్కు బానిసైనటువంటి వ్యక్తి చాలా మందిని తన స్నేహితులను కావచ్చు, మరోవైపు వాళ్ళ స్నేహితులను కావచ్చు, మరోవైపు సినిమా ప్రముఖులందరికీ కూడా డ్రగ్కి సంబంధించినటువంటి పార్టీకు ఇన్వైట్ చేసేవాడు అనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. తన ఒక వ్యక్తిగతమైనటువంటి హోటల్, తన హోటల్ యజమాని కాబట్టి ఇక్కడ ఎక్కడ రైడ్స్ జరగు, తాను చూసుకుంటానంటూ చాలా మందికి హామీ ఇచ్చి ఈ డ్రగ్ పార్టీకి కూడా ఇన్వైట్ చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి